రైతులకు ఎరువులు అమ్మొద్దని తీర్మానం చేసుకున్న ఫర్టిలైజర్స్ యాజమాన్యం అసోసియేషన్ ప్రభుత్వం యూరియా బస్తాకు 266 రూపాయలు తీర్మానం చేయగా ఆ తీర్మానం రేటుకు మేము అమ్మితే మాకు ఏది గిట్టుబాటు కావటం లేదని మేము నష్టపోతున్నాము అంటూ అసోసియేషన్ తరపున తీర్మానం చేసుకున్నామంటున్న అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు. మా పేరు ముగిలిసర్ల సత్యనారాయణ. మాది రేపాల గ్రామం, మునుగాల మండలం, సూర్యాపేట జిల్లా. మేము మందుకట్టలకు వచ్చినామండి. ప్రైవేటు ఫెర్టిలైజర్ వాళ్ళు ఒక్క మందుకట్ట కూడా ఇవ్వట్లేదు. ఇదేందని అడిగితే ఇక్కడ మాకు మునగాల సొసైటీలో 266 రూపాయలకు యూరియా దొరుకుతుంది. మీరు చూడొచ్చు, దగ్గర పట్ల ట్రాక్టర్లు వెనుకున్నాయి. ఒక గంట సేపట్లోనే యూరియా కట్టలు కూడా అయిపోతున్నాయి. కానీ ప్రైవేటు వాళ్ళు మాత్రం మా దగ్గర లేదని తీర్మానం చేసుకున్నారని మాకు తెలుస్తున్నది. ఏదో మాకు రేటు కుదరట్లేదు, మేము అంత తక్కువ ధరకు ఇవ్వము అని తీర్మానం చేసుకోవడం జరిగిందట. నమస్తే అండి, నేను కోదాడ లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ మర్చెంట్స్ అండి. మేము కోదాడ ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరూ, అసోసియేషన్ సభ్యులు అందరూ కూర్చొని మేము యూరియా గురించి చర్చించాము. మాకు యూరియా కంపెనీ వాళ్ళు డెలివరీ ఇవ్వాలి. డెలివరీ ఇవ్వకుండా మిరియాలు కూడా ర్యాక్ పాయింట్ ఎక్స్ రేట్ ఇస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చుకోవటం వల్ల లారీ కిరాయి 30 రూపాయలు, ఖర్చులు దిగుమతి మొత్తం కలిపి 40 రూపాయల ఖర్చు వస్తుంది. మాకు యూరియా రేటు ఈ డీలర్ మార్జిన్ 10 రూపాయలే ఉండటం వల్ల ఎంఆర్పి కంటే చాలా అదనంగా గిడుతుంది. అదనంగా గిట్టడం వల్ల ఎక్కువ రేటు అమ్మకూడదు. అది ఎంఆర్పి దాటి ఎక్కువ రేటు ఉంది వల్ల ఏదో మేము తప్పు చేసినట్టు దొంగల్లాగా డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, రైతులు కానీ మేము తప్పు చేసినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి మేము ఎంఆర్పికి మాకు గిట్టుబాటు అయితే మేము కూడా అమ్ముతాం. ఎంఆర్పి రేటు పైన వచ్చింది కాబట్టి డీలర్స్ అందరం మాకు నష్టం వస్తుంది కాబట్టి మేము నష్టం భరించలేక యూరియా తేవద్దని అందరం నిర్ణయించుకున్నాం. కానీ ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మా డీలర్లకు కంపెనీ ప్రతినిధుల్ని, ఎస్ఓల్ని పిలిపించి మాకు మా డీలర్ పాయింట్ డెలివరీ ఇచ్చినచో మేము రైతులకి సంతోషంగా ఎంఆర్పికి ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు దయచేసి కంపెనీ నుంచి మాకు డీలర్ పాయింట్కి ఎఫ్ఓలు ఇప్పించండి. మేము రైతులకు సేవ చేయడానికి ఉన్నాము. గత 35 సంవత్సరాల నుంచి కూడా వ్యాపారం చేస్తున్నాం. కానీ మేము యూరియా అది గిట్టక తేలేకపోతున్నాం. వేరే అన్నిగా భావించవద్దు. మీరు ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు రైతులకు డెలివరీ ఇప్పించో మేము కూడా మాకు లాభం కూడా అవసరం లేదు. మాకు పడ్డరే ఎంఆర్పి గిట్టినా మేము ఎంఆర్పికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మేము లాభం ఆశించటం లేదు, రైతులకు సేవాభావంగా చేస్తాము. కాబట్టి మాకు ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు డీలర్లకు డెలివరీ ఇప్పించో, ఎప్పుడైతే మీరు ఇప్పిస్తారో అదే రోజు రేపటి నుంచి ఇప్పిస్తే ప్రభుత్వం చొరవ తీసుకొని మేము రేపటి నుంచి రైతులకి యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.